నమస్తే, వెల్కమ్ టు లైవ్ షో. కోవిడ్ లక్షణాలు అలా కనపడగానే జనం ఆసుపత్రులకు పరిగెత్తేస్తున్నారు. దీంతో బెడ్స్ కొరత పెరిగిపోతోంది. కరోనా అనగానే భయపడిపోతున్నారు, లేదా రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ చేయించేసుకుంటున్నారు. ఇది కూడా కొత్త సమస్యలు సృష్టిస్తోంది. అయితే జ్వరం, ఒళ్ళు నొప్పులు, వాసన లేక రుచి లేకపోవడం, చలి ఉండడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వస్తే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి. ఇక సెకండ్ వేవ్ లో కొత్త లక్షణాలు కళ్ళు గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారడం, విరోచనాలు, తాత్కాలికంగా వినికిడి శక్తి కోల్పోవడం, పాజిటివ్ రోగితో అత్యంత సమీపంలో ఉంటే కూడా లక్షణాలు బయటపడితే కూడా పరీక్షలు చేయించుకోవాలి. ఇక లక్షణాలు లేకుండా కరోనా బారిన పడిన వారిని హోమ్ క్వారంటైన్ లో చికిత్స కొనసాగించవచ్చు. జ్వరం ఎంతకీ తగ్గకపోవడం, దగ్గు నిరంతరాయంగా ఉండడం, ఛాతీ ఎక్స్రే లేదా సిటీ స్కాన్ లో ఏదో సమస్యను గుర్తిస్తే ఆసుపత్రిలో సాధారణ లేదా ఆక్సిజన్ పై చికిత్స అందించాల్సి ఉంటుంది. తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య, రక్తంలో ఆక్సిజన్ శాతం 92 కంటే తక్కువ ఉండడం, అత్యవసర క్రిటికల్ కేర్, అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ లో బీపీ, గుండె వైఫల్యం, రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టడం, కిడ్నీ సమస్యలు తలెత్తితే ఐసీయూలో చికిత్స అందించాల్సి వస్తుంది. మరి ఎందుకు ముందుగానే స్వల్ప లక్షణాలకే హాస్పిటల్స్ కి పరిగెడుతున్నారు? అంటే దీని మీద అవగాహన లేదా, లేకపోతే భయంతో చేస్తున్నారా? అందరూ కూడా హాస్పిటల్కి పరిగెత్తడం వల్ల ఆక్సిజన్ నిల్వలు అడుగొడుతున్నాయి, బెడ్స్ లేవు, అలాగే రెమ్డెసివిర్ మందుల కొరత. సో అసలు ఎలాంటి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలి? అసలు ఈ కోవిడ్ న్యూ వేరియంట్స్ లక్షణాలు ఎలా ఉంటాయి? దీని మీదే స్పెషల్ లైవ్ షో కండక్ట్ చేసింది ఎన్టీవీ అవేర్నెస్ కోసం. దయచేసి ఈ డిబేట్ ను చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళని మోటివేట్ చేయండి. సో మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు డాక్టర్ చంద్రశేఖర్ గారు, వైరల్ డిసీజెస్ ప్యానెల్ మెంబర్ అండ్ చైల్డ్ స్పెషలిస్ట్ ఫ్రమ్ ఎయిమ్స్ ఢిల్లీ నుంచి. అలాగే ఆయన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో కూడా ఆయన సర్వీసెస్ అందించారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. అండ్ మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు డాక్టర్ వినయ్ గారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. వెల్కమ్ టు అవర్ లైవ్ షో సార్. నమస్తే వినయ్ గారు. సార్, ఫస్ట్లీ చంద్రశేఖర్ గారు, కొత్త వేరియంట్స్ చాలా భయం కలిగిస్తున్నాయి. అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి? మొదట ఫస్ట్ వేవ్ లో జలుబు, దగ్గు, స్వల్ప జ్వరం, కానీ ఇప్పుడు కొత్త కొత్త లక్షణాలు వస్తున్నాయి. ఏంటి లక్షణాలు? వైరస్ మ్యూటేట్ అవటం అంటే రూపాంతరం చెందడం అనేది సర్వసాధారణం. అది మనం కనుక్కునే కొంది ఈ ఫ్లూ వైరస్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ ఫ్లూ వైరస్. ఇట్ ఈస్ ఏ న్యూ వేరియంట్ ఆఫ్ ఎ ఫ్లూ వైరస్. ఇది ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వెన్ వీ చేంజ్ ద డ్రగ్స్ ఇట్ విల్ చేంజ్. అది బతకాలి కాబట్టి. సో సిమ్టమ్స్ కూడా చాలా మారినాయి. వాట్ ఐఎమ్ అబ్జర్వింగ్ ఈజ్ ప్రొఫ్యూజ్ వాటరీ డయేరియా, కడుపులో విపరీతమైన గడిబిడి, విరేచనాలు, అంటే విపరీతమైన విరేచనాలు, అంటే లూజ్ మోషన్స్. ఇంతకు ముందు రోజుల్లో కలరా టైంలో వచ్చేది చూడండి, అలా అయిపోవటము, అండ్ విపరీతమైన బాడీ ఏక్స్. దీస్ ఆర్ ఆల్ ద న్యూ సిమ్టమ్స్. వికారంగా ఉండటము, ఆకలి లేకపోవటము, నిస్సత్తువ, నీరసము, దీస్ ఆర్ ద సిమ్టమ్స్. ఇట్లాంటి చిన్న చిన్న సిమ్టమ్స్కి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవన్నీ మైల్డ్ కోవిడ్ వైరస్లోనే ఉంటున్నాయి. సివియర్ డిసీజెస్ని మైల్డ్, మోడరేట్, సివియర్ అని WHO హ్యాస్ క్లాసిఫైడ్ 3 stages ఆఫ్ ద డిసీజ్. అసలు మైల్డ్ వాటికి ఇంతగా పరిగెత్తాల్సిన అవసరం లేదు. మైల్డ్ వాటికి ఇట్లా అడ్డదిడ్డమయంగా డ్రగ్స్ వాడటం, ఈ రెమ్డెసివిర్ ఈజ్ అ వెరీ గుడ్ డ్రగ్, బట్ అది ఎవరికి అవసరమో వాడికి వాడాలి. కానీ ఇట్లా ప్రతి మైల్డ్ డిసీజ్కి ఇలాంటి వాటికి వాడుతూ పోవటం వలన చాలా కొరత రావడానికి అవకాశం ఉంది. రైట్, రెమ్డెసివిర్ గురించి మాట్లాడదాము. అండ్ వినయ్ గారి దగ్గరికి వెళ్దాం, ఆయన గ్యాస్ట్రోఎంట్రాలజీ స్పెషలిస్ట్ కూడా. వినయ్ గారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కావచ్చు, లేకపోతే కొంతమంది కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు కొత్త వేరియంట్స్ కి సంబంధించి, కానీ ప్రజల్లో ఎందుకు ఈ గందరగోళం? మీరు యాజ్ ఎ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ గా మీరు నోటీస్ చేసిన లక్షణాలు ఏంటి? నేను ఎక్కువగా ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఆకలి తగ్గిపోతుందండి. ఆకలి తగ్గిపోతుంది, వాంతులు వచ్చినట్టు నాజియా ఒకటి వస్తూ ఉంది, డయేరియా వస్తూ ఉంది, పొట్టలో నొప్పి వస్తుంది. ఇది కాకుండా ఫీవర్, జ్వరం మోడరేట్ నుంచి హై వరకు వస్తుంది. అయితే ఈ కోవిడ్ 2 భాగాలుగా ఎఫెక్ట్ చేస్తుంది. ఒకటేమో ఈ మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్, ఏ జలుబులోనైనా ఏ కోల్డ్ లోనైనా వైరస్ ఎఫెక్ట్ చేస్తున్నట్టు దగ్గు, జలుబు, జ్వరం, ఆకలి ఉండకపోవడం, బలహీనత, ఇవి అక్కడ వరకు ఒక స్టేజ్. రెండో స్టేజ్ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం, 9 to 10 తక్కువ. సో ఆక్సిజన్ లెవెల్స్ 93
పైన మెయింటైన్ అవుతున్నంత వరకు జ్వరానికి కానీ, జలుబుకి కానీ, ఆకలికి కానీ, వాంతులు వచ్చే లక్షణాలు కానీ, డయేరియాకి కానీ ఎక్కడా భయపడే అవసరం లేదు, హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంతవరకు ఎప్పుడు వెళ్ళాలి అంటే లెవెల్స్ 92 కంటే తక్కువ పడ్డప్పుడే హాస్పిటల్ అని ఆలోచించాలి. కానీ జ్వరం కూడా హై ఫీవర్ లో కూడా కంటిన్యూస్ గా వస్తున్నప్పుడు కూడా ఇంట్లో మేనేజ్ అవుతా ఉన్నారు. దీనికి భయపడి హాస్పిటల్ పరిగెట్టాల్సిన అవసరం లేదు. దీనికి అష్యూరెన్సెస్, రీఅష్యూరెన్సెస్ డాక్టర్స్ ఇవ్వాలి, ఏం కాదు. కానీ ప్రాబ్లం ఒకటి ఏమవుతుందంటే, ఇప్పుడు చంద్రశేఖర్ గారు రెమ్డెసివిర్ గురించి చెప్పారు. రెమ్డెసివిరే కాదండి, పేషెంట్ కి టెస్ట్ పాజిటివ్ అవగానే లక్షణాలు ఉన్నా లేకున్నా ఐవర్మెక్టిన్, డాక్సిసైక్లిన్, ఎజిథ్రోమైసిన్, ఫ్యాబిఫ్లూ అన్ని ఇచ్చేస్తా ఉన్నారు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడ కూడా వైరస్ అగేన్స్ట్ యాంటీబయాటిక్స్ ఎఫెక్ట్ చెయ్యవు, యాక్ట్ చెయ్యవు. సెకండరీ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడే అవి పనిచేస్తాయి. కానీ అవి వచ్చే ముందే హై రేంజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తుంటే యాంటీబయాటిక్స్ తో కూడా ఇమ్యూనిటీ తగ్గుతుంది, అర్థం చేసుకోవాలి. ఆ ఇమ్యూనిటీ తగ్గడం వలన కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. నాకు తెలిసి చాలా మంది పేషెంట్స్ హ్యావ్ ల్యాండెడ్ అప్, యాంటీబయాటిక్స్ ఇవ్వకపోయి ఉంటే వాళ్ళు ఇంట్లోనే ట్రీట్ అయ్యేవారేమో, కానీ యాంటీబయాటిక్స్ వీక్నెస్ వలన దే హ్యావ్ టు ల్యాండ్ అప్ ఇన్ ద హాస్పిటల్. సో హాస్పిటల్ అన్నది 97% ఆఫ్ పీపుల్ మనం లాస్ట్ ఇయర్ చూసాం. ఈసారి కొంచెం సివియారిటీ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఒక వైరస్ కి మందు కనిపెట్టినప్పుడు, దానికి ట్రీట్మెంట్ కనిపెట్టినప్పుడు దాన్ని అధిగమించడానికి అది స్వరూపం మార్చుకుంటది, రూపం స్వరూపం. అంటే ఇట్ బికమ్స్ మోర్ పవర్ఫుల్, ఇంకా బలవంతమైనది అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అది బలవంతమైనప్పుడు దాని సివియారిటీ ఆఫ్ డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి. 100% ఒప్పుకుంటాను నేను. ఇప్పుడు పోయిన సంవత్సరం నుంచి నేను ఒక 800 మంది పేషెంట్స్ ని నేను చూస్తే, అందులో 3 నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశాను, మిగిలిన వాళ్ళందరినీ ఇంట్లోనే ట్రీట్ చేశాను. కానీ ఇవాళ పరిస్థితి అలాగే లేదు. ఇవాళ రోజుకి 60-70 పేషెంట్స్ ని చూస్తున్నాను నేను టెలికాన్ఫరెన్స్ లో. అందులో 10 మంది 12 మందికి హాస్పిటల్ అడ్మిషన్స్ అవసరం పడుతున్నాయి. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు సివియారిటీ, ఎందుకంటే ఈ వైరస్ ఆ వ్యాక్సిన్ ని అధిగమించడానికి కొంచెం పవర్ఫుల్, బలవంతం అయింది. కానీ అది అలాగ అయ్యింది అని మనం భయపడి పరిగెట్టే అవసరం లేదు. ఇవాళ హాస్పిటల్స్ లో ఎక్కువగా పానిక్ తోనే అడ్మిట్ అవుతున్నారు, కానీ అవసరం ఉండి కాదు. దీనికి ధైర్యం ఎవరు ఇవ్వాలి? సెలబ్రిటీస్ ఇవ్వాలి, రాజకీయవేత్తలు ఇవ్వాలి, వీళ్ళందరూ గట్టిగా చెప్పాలి. ఎస్ వినయ్ గారు, మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు, మీరు చెప్పారు మైల్డ్, మోడరేట్ అండ్ సివియారిటీ, ఈ 3 ఖచ్చితంగా అందరూ పాటించాలి, సివియారిటీ తెలుసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ కామన్ పీపుల్కి అది అర్థం కావట్లేదు. సెకండ్ వేరియంట్ అనగానే చాలా ప్యానిక్ అయిపోతున్నారు, చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, దాని సివియారిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయని వార్తలు వినడం. అసలు ఏ సమయంలో హాస్పిటల్కి వెళ్ళాలి? వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాల్సింది ఒకటండి, ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కాదు. వెన్ ద సాచురేషన్ ఈజ్ ఫాలింగ్ ట్రెండ్లో పడిపోతున్నట్లు, సపోజ్ 95, 93, 92 అట్లా 90, 88, they have to reach hospital immediately. అవి కూడా మేనేజ్ చేయొచ్చు to some extent. There are newer drugs have come up, dexamethasone, simple dexamethasone, which will reduce మనకి ఈ ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ని తగ్గిస్తుంది. అట్లాంటి పేషెంట్స్ని ఐడెంటిఫై చేసి బిఫోర్ దే గో ఇన్ టు ఈ ఈ స్టామ్లోకి వెళ్తారు, సైటోకైన్ స్టామ్ అంటాం. అటువంటి స్టామ్లోకి వెళ్లకుండా మనం ఆపగలిగితే చాలా వరకు వాళ్ళు కూడా అటువంటి స్టేజ్కి వెళ్ళరు. దీనికి దెర్ ఈస్ ఎ వెరీ గుడ్ ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ ల్యాన్సెట్లో పబ్లిష్ అయినాయి. ల్యాన్సెట్ అంటే మెడికల్ జర్నల్, మాకు బైబుల్ లాంటి బుక్. అట్లా చాలా స్టడీస్ జరిగినాయి. అండ్ ఈ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ తగ్గించడానికి చూడాలా, ఎవడు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అవసరం అవుతుందో ఐడెంటిఫై చేసి వాడిని అటెండ్ చేయాలి. అటెండ్ చేసినప్పుడు అసలు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు మామూలు సింపుల్ సిమ్టమ్స్కే పరిగెత్తుతున్నారు. ఇంకొకటి వాళ్ళ ఆందోళనే, దే విల్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫాల్ ఇన్ సాచురేషన్స్. ఎవరైనా నేను బాగున్నాను అనుకుంటే దట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ మనకి ఇన్నర్గా మంచి ఆరోగ్యం వస్తుంది. ఆ అనుమానం, ఆ భయమే వాళ్ళని చాలా దారుణమైన స్థితిలోకి నెట్టేస్తుంది. వీళ్ళు కొంచెము వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి, గుడ్ డాక్టర్స్ ఇఫ్ దే ఆర్ అటాచ్డ్ టు, అందరు ఆన్లైన్ కన్సల్టేషన్స్ తీసుకుంటున్నారు, ఇఫ్ దే కెన్ టాక్ టు దెమ్. మీరు కూడా
మీడియా ద్వారా అంత పరిస్థితి ఏం లేదు. ఎవరు వెళ్తారు అనేది ఏ డాక్టర్ హ్యాస్ టు ఐడెంటిఫై. ఇతను వెళ్తాడు అని అనిపిస్తే దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ఎ పారామీటర్స్, ల్యాబ్ పారామీటర్స్ ఉన్నాయి. ఇఫ్ ద సిఆర్పి అంటారు, సి రియాక్టివ్ ప్రోటీన్ అని, అది హై ఉండటము, డి డైమర్స్ అది చాలా దానికి గైడ్ లైన్స్ కూడా వచ్చేసినాయి. 75 అండ్ అబౌవ్ దే కెన్ గో ఇన్ టు సివియర్ డిసీజ్, 75 మించి ఉంటే. ఇంకొకటి చాలామంది ఈ సిటీ స్కాన్స్ చేయించుకుంటున్నారు. సైక్లికల్ థ్రెషోల్డ్ అంటాం. సైక్లికల్ థ్రెషోల్డ్ తక్కువ ఉంటే సివియరిటీ ఎక్కువ, ఎక్కువ ఉంటే తక్కువ. సో రివర్స్ ఈజ్ ట్రూ. చాలా మంది 15 ఉందంటే 10 ఉందంటే ఇట్ ఈస్ వెరీ సివియర్ డిసీజ్, దే కెన్ గో ఇన్ టు సివియర్ ప్రాబ్లమ్. సో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్ తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడితే దే విల్ బి బెనిఫిటెడ్. కానీ ఇవన్నీ లేకుండా ప్రతి దానికి గైడ్ లైన్స్ వచ్చినాయి. సీరం ఫెరిటిన్ లెవెల్స్ అంటారు, ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్. మనకి ఇవి బాగా దారుణంగా పెరుగుతున్నప్పుడు వెన్ వీఆర్ మానిటరింగ్ ఇట్ డైలీ వీ నో దిస్ ఫెలో మే గో ఇన్ టు సివియర్ స్టేజ్. అప్పుడు మనం ఇమ్మీడియట్గా అతన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో ప్రాపర్ ఆక్సిజన్ సపోర్ట్తో ఇస్తే చాలా వరకు రికవర్ అవుతున్నారు. ఇంకొకటి బాగా శ్వాస ఆడటం లేదనుకోండి, ప్రోన్ వెంటిలేషన్ అంటాం. అంటే బోర్లా పడుకొని తల ఇలా తిప్పి శ్వాస తీసుకుంటే మీకు లంగ్స్లో లోయర్ పార్ట్స్కి మంచిగా ఆక్సిజన్ అందుతుంది. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ వైటల్ కెపాసిటీ, మన లంగ్ కెపాసిటీని మనం పెంచుకోవాలి. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ మనం మంచి ఆహారం తీసుకోవటము. ఈ డయేరియా చాలా ఎక్కువ ఉంటుంది, చాలా సివియర్ డయేరియా ఐ హ్యావ్ సీన్. అంత సివియర్ డయేరియా ఇంతకుముందు రోజుల్లో కలరాలో, రోటా వైరస్ డయేరియాలో చూసేవాళ్ళం మేము పిల్లల్లో. కానీ ఇప్పుడు అంత సివియర్గా వస్తుంది. అలాంటి డయేరియాకి గంజి నీళ్ళు, సింపుల్గా గంజి నీళ్ళు ఇస్తే చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు. అండ్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ రికవరీ. సింపుల్ రెమెడీస్తో వీ కెన్ టేక్ దెమ్ అవుట్. వాళ్ళని బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంది. టెంపరేచర్ ఎక్కువ ఉంది, పారాసిటమాల్ ఇవ్వండి. అండ్ చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మదర్ ఫీడింగ్ కంటిన్యూ చేయాలా. మదర్ ఈజ్ పాజిటివ్. చాలా మందికి ఇదే అపోహ. రైట్, మాట్లాడదామండి. వినయ్ గారి దగ్గరికి వెళ్దాం. వినయ్ గారు, ఎప్పటి వరకు వెయిట్ చేయాలి పాజిటివ్ వచ్చిన తర్వాత హోమ్ క్వారంటైన్లో ఉంటే? దీనికి గైడ్ లైన్ ఒకటే అండి, సాచురేషన్ లెవెల్స్ పడడం ఒకటే గైడ్ లైన్, ఇంకొకటి లేదు. సాచురేషన్ లెవెల్స్ ఒక అంతటికంటే ఇప్పుడు సాచురేషన్ లెవెల్స్ కూడా 90 వరకు పడ్డ వాళ్ళకు కూడా నేను హోమ్ క్వారంటైన్ లో వాళ్ళకి ఎక్సర్సైజెస్ చెప్తున్నాను. స్పైరోమీటర్ తీసుకొని చేయండి, చేతులెత్తి శ్వాస తీసుకొని ఆపుకోండి, బెలూన్స్ లలో ఊదండి అన్న తర్వాత అవి చేయగానే మరుక్షణం అది 94-95 వెళ్ళిపోతుంది. సో బేసిక్ గా దీనికి బెంచ్ మార్క్ అంటే ఒకటండి, మన సాచురేషన్ లెవెల్స్ పడుతున్నాయా లేదా. ఆ సాచురేషన్ లెవెల్స్ మీరు ట్రై చేసినా కానీ పెరగడం లేదు. సో ఇవాళ ఏమైపోతుందంటే చాలా మంది భయాందోళనలతోని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు బ్లాక్లలో కొనేసుకొని, రెమ్డెసివిర్లు కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. IL-6 అంటాం, ఆ ఇంటర్లూకిన్ 6 రేజ్ అయ్యే వరకు. ఆల్ రైట్, చంద్రశేఖర్ గారు, సార్ చెప్పినట్టుగానే ఇంట్లో ఏ విధమైన మెడికేషన్స్ తీసుకోవాలని చెప్తున్నారు. కానీ చాలా వరకు సోషల్ మీడియాలో చూసేసి సెల్ఫ్ మెడికేషన్ చేస్తున్నారు. అది ప్రమాదకరం కాదా? అబ్సల్యూట్లీ. అసలు సెల్ఫ్ మెడికేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ వరీ. అసలు చాలా తప్పు అది. మనకి ఇప్పుడు గూగుల్ డాక్టర్స్ లాగా అయిపోయింది. వాళ్ళు దే రీడ్ ఎవ్రీథింగ్. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. తలనొప్పి, వాంతులు, ఫిట్స్, హై ఫీవర్ వస్తే ఇంతకు ముందు రోజుల్లో విపరీతంగా పిల్లలకి మెదడు వాపు అనే వ్యాధి ఉండేది. అప్పుడు ఈ 3 సిమ్టమ్స్ ఉంటే ఇట్ కుడ్ బి ఎన్సెఫలైటిస్. ఎన్సెఫలైటిస్ అంటే మెదడు వాపు వ్యాధి, విచ్ ఈస్ ఎ వెరీ సీరియస్ డిసీజ్. ఇంకా ఒక 2 గంటలు ఈ బ్రైట్ సన్లైట్లో ఎవరి నుంచున్నా కానీ వాడికి తలనొప్పి వస్తుంది, వాడి వాంతి అవుతుంది, వాడు కళ్ళు తిరిగి పడిపోవచ్చు. ఇట్ డజంట్ మీన్ దాట్ ఇంకా ఆ 3 సిమ్టమ్స్ తీసుకొని వీ కెనాట్ మేక్ సమ్ కంక్లూజన్స్. ఏదో ఒక పెద్ద జబ్బు వచ్చేసినట్టు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ సెల్ఫ్ మెడికేషన్ మూలంగా చాలా నష్టం జరుగుతుంది. నిజంగా ఎవరికి రెమ్డెసివిర్ అవసరమో వాళ్ళకి అందట్లేదు. వీఆర్ రాబింగ్ మనం దోచేస్తున్నాం. ఎవరికి అవసరమో వాడిది లేకుండా చేసి వాడిని చంపేస్తున్నాం. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇట్లా కొనుక్కొని ఇప్పుడు ఏదైనా లాక్డౌన్ వస్తుందంటే అందరూ నిత్యావసర వస్తువులన్నీ స్టాక్ చేసుకోవటము, ఇది రాంగ్ కాన్సెప్ట్. ఎవరికి కావాల్సినవి అవి ఉన్నాయి,
ఫ్రీలీ అవైలబుల్. అసలు రెమ్డెసివిర్ ఎవరికి అవసరం? నిజంగానే కరోనాను అరికట్టగల శక్తి దానికి ఉందా? తప్పకుండా. ఇట్ ఈస్ ఎ గుడ్ డ్రగ్ ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద ఎర్లీ ఫేజ్ వెన్ యూ ముందే మనం గుర్తించగలిగితే ఇది సివియర్ డిసీజ్లోకి వెళ్తుందంటే రెమ్డెసివిర్ ఈజ్ అన్ ఎక్సలెంట్ డ్రగ్. అది మన నాసల్ ప్యాసేజెస్లో అంటుకోకముందే ఎర్లీ స్టేజ్లో ఆల్ దీస్ వైరల్ డ్రగ్స్ వెన్ యూ ఆర్ సస్పెక్టింగ్, నువ్వు అనుమానిస్తున్నావు అని అంటే సివియర్ డిసీజ్లోకి వెళ్తుంది అనే అనుమానం ఉంటే అర్లీగా ఇస్తే అసలు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. అసలు ఎటువంటి కాంప్లికేషన్స్ రావట్లేదు. లేటర్ ఫేజ్లో 10 days వరకు ఇవ్వచ్చు, అంతకు మించి 15 daysకి అప్పుడు రెమ్డెసివిర్కి ఎటువంటి రోల్ లేదు. ఆల్రెడీ నీకు జబ్బు ఫుల్గా ఎక్కువైపోయింది. ఆ టైంలో నువ్వు రెమ్డెసివిర్ ఇచ్చి యు ఆర్ థ్రోయింగ్ ద డ్రగ్, నువ్వు ఇసిరేస్తున్నావు అటువంటి కాస్ట్లీ డ్రగ్ని. అన్నెసరీగా అలాంటివి చేయకుండా ఎవరికి అవసరమో వాళ్ళకి టైమ్లీ ఇవ్వాలి. టైమ్లీ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్. ఇంకోటి బ్లడ్లో క్లాట్స్ అవుతుంటాయి, వాళ్ళకి కొన్ని ఇంతకుముందు లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ అని ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు వీ హ్యావ్ టాబ్లెట్ ఫార్ములేషన్స్, ఇవి రివరాక్సబాన్ అని ఇలాంటి డ్రగ్స్ వచ్చినాయి. సింపుల్గా టాబ్లెట్ తీసుకున్నా కానీ మన క్లాట్స్ ఫామ్ అవ్వకుండా, ఇవన్నీ ఇలా ఫామ్ అయినప్పుడు దే విల్ హ్యావ్ దిస్ బ్రీదింగ్ డిఫికల్టీ. ఈ ఫామ్ అవ్వకుండా మంచిగా ఫ్లూయిడ్స్ తీసుకోవటం, లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్. దే ఆర్ ఇన్ డీహైడ్రేషన్, గాలి అందట్లేదు, నోటి ద్వారా తీసుకుంటున్నారు, ఎండిపోతున్నారు. ఆల్రెడీ టెంపరేచర్స్ ఆర్ వెరీ హై అవుట్ సైడ్. సఫిషియంట్ హైడ్రేషన్ కావాలి, సరిపోయినన్ని నీళ్లు, కొబ్బరి నీళ్ళు తాగు, ఇంకేదన్నా తాగు. వాళ్ళు తాగలేని పరిస్థితుల్లో, అసలు ఏం తీసుకోలేని పరిస్థితుల్లో అలాంటి వాళ్ళని అడ్మిట్ చేస్తే అర్థం ఉంది. నోటి ద్వారా తీసుకునేప్పుడు ఎందుకు అడ్మిషన్? రైట్, వినయ్ గారు మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినయ్ గారు, ఫస్ట్ పాజిటివ్ అని తెలియగానే చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ పాజిటివ్ అనగానే ఫస్ట్ వాళ్ళు క్వారంటైన్ చేసుకోవాలండి. క్వారంటైన్ అంటే మన ఇంట్లో ఇతరులకి మనం సోకకుండా చేస్తున్నాం. సో అందుకు వాళ్ళు సపరేట్ గా ఒక రూమ్ లోకి వెళ్ళిపోవాలి. మరి ఇది ఒక రూమ్ లో ఉంటున్న వాళ్ళకి సాధ్యపడకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఇంకా తప్పనిసరిగా గాంధీ హాస్పిటల్ ఎక్కడో అడ్మిట్ కావాల్సి వస్తుంది. కానీ ఎక్కడైతే సాధ్యపడుతుందో అక్కడ వీళ్ళు ఒక రూమ్ లో వాళ్ళు పెట్టేసుకొని, ఆ రూమ్ లో కూడా వాళ్ళు రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. ఈ కరోనా అన్నది క్లాట్స్ ఫామ్ చేస్తుంది అని తెలుసు. ఆ తర్వాత స్టాటిక్ గా ఒట్టిగా కూర్చుంటే కూడా బ్లడ్ పూలింగ్ అంటాం మేము. ఆ బ్లడ్ పూలింగ్ అయినప్పుడు కూడా క్లాట్స్ అవుతాయి. సో నడుస్తూ ఉండాలి, ఇటు అటు తిరుగుతూ, కాళ్ళకి మన పిక్కల మసిల్స్ స్క్వీజ్ అవుతున్నప్పుడే బ్లడ్ పైకి వచ్చేస్తుంది. సో వాటికి పని చెప్తా ఉండాలి. మీ రూమ్ టెరెస్ కి అటాచ్ అయ్యి ఉంటే బయటికి టెరెస్కి వెళ్ళి నడవచ్చు, లేదా బాల్కనీలో నడవచ్చు, చాలా చేయొచ్చు అలా. సో ఫస్ట్ మీరు రూమ్ లో క్వారంటైన్ చేసేసుకొని ఇతరులకి సోకకుండా చూసుకొని, పేపర్ ప్లేట్స్ లో బయట భోజనం పెడుతుంటారు, అది తీసుకొని మీరు సాయంత్రం వరకు ఆ పేపర్ ప్లేట్స్ డస్ట్బిన్ లో పెట్టి దాన్ని బయట పెడితే ఎవరైనా గ్లవ్స్ వేసుకొని తీసుకెళ్లి బయట పారేసి వాష్ చేసుకోవాలి తర్వాత. సో ఈ బేసిక్స్ థింగ్స్ చేసుకుంటే మీరు బాగుంటారు, మీ కుటుంబ సభ్యులు కూడా బాగుంటారు. ఆ తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, డోలో 650 ఫీవర్ వస్తేనే వేసుకోవాలి అని అనుకుంటారు చాలా మంది. డోలో 650 అన్నది పారాసిటమాల్. సార్, పారాసిటమాల్ అన్నది ఉట్టి ఫీవరే కాదు, ఈ లోపల వాపు కూడా తగ్గిస్తుంది. సో వేసుకోవాలి దాన్ని. ఆ తర్వాత బేసిక్ గా ఈ వైటమిన్ సిలు, జింకోవిట్స్ ఇవన్నీ తీసుకొని, జ్వరం ఎక్కువై, దగ్గు ఎక్కువై, కలర్డ్ తెమ్మడ పడితే అప్పుడు యాంటీబయాటిక్స్ లో ఇనిషియేట్ చేస్తాం. సో అంతవరకు ఇవన్నీ మానిటర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాని టైంలో అప్పుడు సాచురేషన్స్ పడుతున్నప్పుడు అప్పుడు మేమే అడ్వైస్ చేస్తాం, మీరు అడ్మిట్ కాండి, మీకు బెటర్. అంటే డాక్టర్ వినయ్ గారు, కొన్ని మెడికల్ షాపుల్లో కరోనా కిట్స్ అని అమ్ముతున్నారు. 1200, 1300 పెట్టి కొన్ని మెడిసిన్స్ అందులో ఇంక్లూడ్ చేసి, ఇది సేఫేనంటారా అలా తీసుకోవడం వల్ల? అంటే అది ఏమేమి ఇప్పుడు ప్రతి డాక్టర్ వేరే ట్రీట్మెంట్ ఇస్తున్నాడు, అలాగే ప్రతి మెడికల్ షాప్ వాళ్ళు వేరే వేరే కిట్స్ ఇస్తున్నారు. సో ఈ అంటే మెడికల్ షాప్స్ అన్లెస్ దెర్ ఇస్ అ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్, ఇలాంటి డేంజరస్ డిజీజెస్, ఆపద కల్పించే డిజీజెస్ లో మెడికల్ షాప్ వాడు ఇచ్చేది తీసేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. దురదృష్టం ఏంటంటే మనకు అలవాటు అయిపోయింది. మెడికల్ షాప్కి వెళ్ళి నాకు జ్వరం ఉంది ఏదని అంటే వాడు ఇష్టం వచ్చిందే ఇస్తాడు. అందులో వాడు సింపుల్ పారాసిటమాల్ ఇవ్వకుండా హైఫెనాక్ పి ఇచ్చేయచ్చు, ఓవరాన్ ఇచ్చేయచ్చు. ఎందుకంటే వాడికి దాని గురించి అవగాహన లేదు కదా, దాని కాంప్లికేషన్స్.
ప్రపంచంలో ఏ టాబ్లెట్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లేవండి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్నది నీ ఎక్స్పీరియన్స్ తో వస్తుంది, మెడికల్ షాప్ లో కూర్చుంటే రాదు కదా అది. కానీ ఈ అలవాటు చేసేసాం మనం. సో ఇలాగ కిట్స్ ఇవ్వడం అన్నది నేను చూస్తా ఉన్నాను, అది కరెక్ట్ కాదు. కిట్స్ తీసుకోవడం, ఒక డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని దాన్ని వాళ్ళకి వెళ్ళి చూపించి తీసుకోవడం బెటర్. మెడికల్ షాప్స్ లో ఇస్తున్న కిట్స్ మాత్రం కరెక్ట్ కాదండి. డాక్టర్ ఇస్తున్నప్పుడే ట్రీట్మెంట్ పూర్తిగా కరెక్ట్ లేనప్పుడు ఇంకో చదువుకొని మెడికల్ షాప్ వాడు ఇస్తున్నప్పుడు ఎలా కరెక్ట్ అవుతుంది? ఎస్. సో చంద్రశేఖర్ గారు, ఇది వరకు 14 days క్వారంటైన్ పీరియడ్ ఉండేది. ఇప్పుడు 3rd డేకే రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అయిపోయి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయే స్థాయికి ఎందుకు వస్తున్నాయి? అంటే వేరియంట్ వల్లే అంటారా, లేకపోతే భయం వల్ల అంటారా? కొంత వేరియంట్ డెఫినెట్గా దాని బలం పెంచుకుంది. డెఫినెట్గా అది ఇంక్రీజ్ అవటం వల్లనే ద కాంప్లికేషన్స్ ఎక్కువైనాయి, ఇది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఇంకొకటి, ఇంతకుముందు ఎయిర్ స్ప్రెడ్ లేదనేవాళ్ళం, గుర్తుందో లేదో. లాస్ట్ ఇయర్ అంతా దెర్ ఇస్ నో ఎయిర్ స్ప్రెడ్, గాలిలో వ్యాపించి అందదు. నో, ఇప్పుడు ప్రజెంట్ కాన్సెప్ట్ ఈస్ ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ ఇన్ ద ఎయిర్. ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ ఇన్ ద ఎయిర్. ఎక్కడైనా క్లోజ్డ్ స్పేసెస్లో ఎక్కువగా వ్యాప్తి చెందుద్ది. ఎయిర్ కండిషన్ అట్మాస్ఫియర్ ఇలాంటి వాటిలో ఎక్కువ వ్యాప్తి. అందుకని మనకు గుడ్ వెంటిలేషన్ కావాలి. ఇంట్లో మంచి గాలి, వెలుతురు, సన్లైట్ వచ్చేలాగా చేసుకోవాలి. రోజు మార్నింగ్ కొంచెం అది చేసుకుంటే చాలా వరకు ఇది అవుతుంది. ఇది డెఫినెట్గా దాని వరకు కొంత ఏమో. ఇంకొకటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, ఏ పల్స్ ఆక్సిమీటర్ షుడ్ బీ ఫిక్స్డ్ ప్రాపర్లీ. అది అసలు సరిగా పెట్టరు. హౌ టు అప్లై ద పల్స్ ఆక్సిమీటర్ ఎవడూ వీళ్ళకి టీచ్ చేయలేదు. ఈవెన్ ఐ వర్క్ ఇన్ ఐసీయూస్. నేను నా సిస్టర్స్ సరిగా పెట్టకుండా 70% సార్ కార్డియాక్ ప్రాబ్లమ్ అని న్యూ బార్న్ బేబీస్. నేను పరిగెత్తెళ్ళి చూసి ఇఫ్ యూ ప్రాపర్లీ అప్లై దేర్ షుడ్ బి ఎ పల్స్ వేవ్ అని వస్తుంది. అంటే మనకి పల్స్ వేవ్ కరెక్ట్గా వస్తేనే అక్కడ డిపిక్ట్ అయిన సాచురేషన్ కరెక్ట్. 90% సరిగా అప్లై చేయకుండా అది 80 వచ్చింది, 82 వచ్చింది. దే బికమ్ మోర్ ప్యానిక్, అండ్ ఆ ప్యానిక్లో నీకు కంగారులో నువ్వేం చేస్తున్నావు, యువర్ సాచురేషన్ విల్ డెఫినెట్లీ ఫాల్. సో ఒకసారి ఎలా అప్లై చేయాల్సి ఉంటుంది ఆక్సిమీటర్ని? అక్కడ పల్స్ వేవ్ డిపిక్ట్ అవుతుంది, మీకు క్లియర్గా ఇట్లా కొండలుగా వస్తుంది. అది కొంచెంసేపు వచ్చిన తర్వాత అక్కడ వచ్చే వాల్యూ కరెక్ట్. అసలు అక్కడ పల్స్ వేవే లేకుండా నువ్వు సరిగా పెట్టకపోతే దేర్ ఆర్ సో మెనీ మెషినరీ ఎర్రర్స్. ఇవన్నీ చాలా మంది అనవసరంగా వస్తున్నారు, దే ఆర్ ఎంజాయింగ్ ద, అనవసరంగా హాస్పిటల్కి వచ్చి దే ఆర్ పేయింగ్ లాట్ ఆఫ్ మనీ. నా పర్సనల్ ఫీలింగ్ అది. ఈవెన్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై ఓన్ హాస్పిటల్ when the nurse doesn't apply, కరెక్ట్గా అప్లై చేయకపోతే, when the probe is not properly fixed, ఆ probe అని ఉంటుంది మన వేలు మీద సరిగా ఫిక్స్ కాకపోతే పల్స్ వేవ్ సరిగా రాదు, అక్కడ వచ్చే వాల్యూస్ తప్పు. వాడికి అంత సాచురేషన్ పడిపోతే ఫస్ట్ వాడి నోట్లో నుంచి మాట రాదు. ఈజ్ ఇరిటబుల్. చిన్నపిల్లలు అయితే ఇరిటబిలిటీ అంటే ఏడుస్తారు, విపరీతంగా ఏడవటము, వాడిని ఎత్తుకున్నా ఆగలేరు, అలాంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఈవెన్ వీ హ్యావ్ సీన్ కోవిడ్ కేసెస్ ఇన్ న్యూ బార్న్లో కూడా కోవిడ్ వస్తుంది. పుట్టిన కొన్ని గంటల్లోనే వాడి హార్ట్ రేట్స్ పడిపోతున్నాయి, చాలా డ్రాస్టిక్గా పడిపోతుంది. వీఆర్ డూయింగ్ ఆల్, ఏదో హార్ట్ డిసీజ్ ఉందేమోనని ఈకో అవి ఇవి చేపిస్తున్నాం, ఏముంటలేదు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ కోవిడ్. వీ హ్యావ్ టు సస్పెక్ట్. బార్న్ బేబీకి మదర్ నుంచి వస్తుందా? రావచ్చు. ఓకే, రావచ్చు. వీ హ్యావ్ సీన్ సమ్ కేసెస్. ఇప్పుడు వచ్చే కోవిడ్ మొత్తం పిల్లల మీదే వస్తుందని అంటున్నారు, ఫస్ట్లో రాలేదని అంటున్నారు. ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా గోల్డెన్ రూల్ ఈజ్ ఫస్ట్ ఎంటర్ అయ్యేది పిల్లల్లోనే. ఈ ఫ్లూ అనేది మనకి వ్యాప్తి చేస్తుంది పిల్లలే. దే ఆర్ క్యారియర్స్. వాళ్ళు నేసల్ పాసేజెస్లో ఉంచుకుంటారు, పెద్దగా వాళ్ళకేం సిమ్టమ్స్ రావు. జలుబు, దగ్గు, మహా అయితే ఒళ్ళు నొప్పులు, 2 రోజులు ఫీవరు, 4 రోజుల తర్వాత వాడికి ఏముండదు. దే త్రో దీస్ వైరస్ ఇన్ ద ఎయిర్. పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ ఇన్ఫెక్ట్ చేస్తారు. అందుకనే వెస్ట్లో ఫ్లూ వ్యాక్సిన్ ఈజ్ అ మస్ట్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్. మనకి ఇండియాలో ఇంకా అంత అవగాహన లేదు. ఉన్న వ్యాక్సిన్ వేసుకోకుండా లేని దానికోసం అర్రులు జాచడం అనేది మనలోనే ఉంటుంది. వ్యాక్సిన్ లేనంత వరకు దానికోసం ఎమ్మడబడ్డారు. తర్వాత వచ్చి స్ప్రెడ్ అవడానికి స్కూల్స్ తెరవడమే కారణం. దట్ ఈస్ ట్రూ. దట్ ఈస్ ఐ పర్సనల్లీ ఫీల్. చిల్డ్రన్ ఒక్కసారి దాన్ని ఇన్ఫెక్షన్ ఇచ్చేశారు, అండ్ జనాలు కూడా సరిగా బిహేవ్ చేయలేదు. దేర్ ఆర్ సో మెనీ అదర్ రీజన్స్. అందరూ వదిలేశారు కూడా. అప్పటికి ఏం కేసులు రావట్లేదు, అనవసరంగా ఇళ్లలో కూర్చోబెట్టడం. అంటే ఫస్ట్ వేరియంట్ తో కంపేర్ చేసుకుంటే పిల్లలకి రాదు అన్న ఒక భరోసా. ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఐఎమ్ స్ట్రాంగ్లీ టెలింగ్ యూ,
స్ట్రాంగ్లీ టెలింగ్ యూ ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఈ ఫ్లూ ఇన్ఫెక్షన్స్ ఫస్ట్ పిల్లలకే వస్తాయి. కొంతమంది పిల్లలు వస్తారు మా చేంబర్లో వచ్చి తుమ్ముతారు, ద వెరీ నెక్స్ట్ డే వి బికమ్ సిక్. దే త్రో ద వైరసెస్ లైక్ ఎనీథింగ్. ఫస్ట్ నుంచి పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేసి ఇచ్చేసి ఉంటే ఇంత పరిస్థితి రాదు. ఇట్ వాస్ టోల్డ్, వరల్డ్ మొత్తం ఇదే ఇంప్రెషన్లో ఉన్నారు. రేపు నేను చెప్తున్నాను, ఫ్యూచర్లో ఇట్ విల్ కమ్. పిల్లలు చాలా డేంజరస్. అందుకనే రివర్స్ క్వారంటైన్ అని పెట్టారు. పిల్లల్ని మనం కంట్రోల్ చేయలేం. ఇంట్లో ఉండరా అంటే ఎవడు ఉండడు. మనమే వాళ్ళకి దూరంగా మనల్ని కంట్రోల్ చేసుకుంటూ, దట్ ఈస్ కాల్డ్ రివర్స్ క్వారంటైన్. వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, నువ్వు ఎన్ని చెప్పినా ఎనరు. వీ హ్యావ్ టు గో ఇన్ సమ్ రూమ్ అండ్ లాక్ అవర్. మనం కాదు, స్పెసిఫిక్గా ఓల్డ్ పీపుల్, దే ఆర్ అట్ వెరీ బిగ్ రిస్క్. 70 years old, దే త్రో ద వైరస్. ఇప్పుడు ఎవరికి చేసినా పాజిటివ్ వస్తుంది అంటే అది పాసిబుల్ కాదు కదా. అమ్మమ్మ నాన్నమ్మ దగ్గరికి సహజంగానే చిన్నపిల్లలు వెళ్తూ దట్ ఈస్ కరెక్ట్. కానీ వాళ్ళ లైఫ్ రిస్క్ లో నెట్టలేం కదా. దే విల్ గో ఇన్ టు వాళ్ళు ఏదో హాస్పిటల్కి వెళ్తారు, తిరిగి వస్తారో లేదో తెలియదు. ఇటువంటి పరిస్థితి రాకూడదు. పిల్లలకి ఫ్లూ వ్యాక్సిన్ వేయించాలా, వాళ్ళని బాగా హ్యాండ్ వాషింగ్ చేయించుకోవటం ఇలాంటివి చెప్పాలా. వాళ్ళు డిసీజ్ని క్యారీ చేస్తారు కానీ తొందరగా జబ్బు పడరు. పెద్ద సీరియస్ సిమ్టమ్స్ రావు కాబట్టి అందరూ అనుకుంటున్నారు కోవిడ్ చిల్డ్రన్లో రాదని. నౌ మెనీ ఇవి వస్తున్నాయి, రిపోర్ట్స్ ఆర్ కమింగ్. ఇప్పుడు బాంబేలో మొత్తం కోవిడ్ ఈజ్ వెరీ ర్యాంపెంట్ ఇన్ చిల్డ్రన్. మనం కూడా చూస్తాం అటువంటి పరిస్థితి. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, వీ హ్యావ్ టు రెస్ట్రిక్ట్ అవర్ చిల్డ్రన్. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలా. మీ అమ్మమ్మ నాన్నమ్మ బతకాలంటే నువ్వు కొంచెం తగ్గించుకోరా. వినయ్ గారు, హాస్పిటల్లో బెడ్స్ కొరత, ఐసీయూలు ఫుల్ అయిపోయినాయి, ఆక్సిజన్ నిల్వలు అడుగంటిపోయినాయి. ఏ పరిస్థితుల్లో ఐసీయూ అవసరమవుతోంది? అన్నెసరీగా ఉన్న హాస్పిటల్స్ ఆర్టిఫిషియల్ క్రియేషన్ చేస్తున్నాయా? హాస్పిటల్స్ క్రియేట్ చేయడం లేదు. హాస్పిటల్స్ చాలా స్ట్రెస్ లో ఉన్నారండి. వాళ్ళకి వచ్చే అంటే లోడ్, పేషెంట్స్. నేను అపోలోలో నేను చూస్తా ఉన్నాను, రోజుకో 30-40 బెడ్స్ ఇంక్రీజ్ చేస్తా ఉన్నారు. గంటన్నరలో ఫుల్ అయిపోతాం. ఇవాళ మా పరిస్థితి కూడా ఎలాగైపోయిందంటే, చాలా మంది డాక్టర్స్ కి మన పేషెంట్ ట్రీట్మెంట్ ఏమిస్తున్నాము, పేషెంట్ కి ఎలాగ ట్రీట్ చేస్తున్నాము, ఇది పక్కన వెళ్ళిపోతుంది. మేము బెడ్ మేనేజర్స్ అయిపోతున్నాం అండి. ఏ హాస్పిటల్లో బెడ్స్ ఉన్నాయి, ఇక్కడ ఎంత బెడ్స్ ఉన్నాయి, ఎవరు అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు మా బంధువులకి ఎలా ఉంది, వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా నడుస్తుంది అనే కంటే మాకు బెడ్ కావాలి అంతా డాక్టర్స్ మీద పడిపోతా ఉంది. సో డాక్టర్స్ ఒక బెడ్ మేనేజర్స్ అయిపోతున్నారు. ఇప్పుడు కాంటాక్ట్స్ ఉన్న డాక్టర్స్ అయితే ఇంకా వాళ్ళు నాకు పొద్దున్న నుంచి ఒక 70-80 ఫోన్లు, మాకు బెడ్ కావాలి, ఆక్సిజన్ కావాలి, ఐసీయూ లేదంటున్నారు. నిజంగానే లేవు. సో హాస్పిటల్ క్రియేట్ చేసిన పానిక్ కాదు ఇది, బట్ పానిక్ అయితే క్రియేట్ అయింది. సో పేషెంట్స్ తొందరపడుతున్నారా? అంటే ఇమీడియట్ గా వాళ్ళకి సిమ్టమ్స్ రాగానే భయపడిపోయి ఐసీయూలో పెట్టమని అడుగుతున్నారా? డెఫినెట్ గా పేషెంట్స్ తొందరపడుతున్నారు. అంటే మైల్డ్ సిమ్టమ్స్ వచ్చినా గానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇది ఎక్కడ ఎక్కువ అయిపోద్దో, ఎక్కువ అయ్యాక మాకు హాస్పిటల్లో ఐసీయూ బెడ్ దొరకదేమో అన్న దాంతో వీళ్ళు జాయిన్ అయిపోతారు. సో డెఫినెట్ గా పేషెంట్స్ కూడా స్ట్రెస్ లో ఉన్నారు, పేషెంట్స్ కూడా తొందర పెడతా ఉన్నారు. అంటే ఇప్పుడు టెన్షన్ లో వచ్చేవాళ్ళు వచ్చాక, కరోనా వచ్చాక టెన్షన్ లోకి వస్తున్నారు కానీ అది రాకుండా కాపాడుకుందామని చూడడం లేదు. మీరు ఇప్పుడు నైట్ కర్ఫ్యూ పెట్టారు, కానీ మీరు చూస్తే రోజంతా తిరుగుతూనే ఉన్నారు పబ్లిక్. అందరూ భుజాల మీద భుజాలు చేతులు వేసుకొని ప్రేమించుకుంటున్నట్టు తిరుగుతున్నారు రోడ్ల మీద మాస్క్ లేకుండా. కానీ వచ్చాక మాత్రం ప్యానిక్ అయిపోతా ఉంది. సో ఈ జాగ్రత్తలు మీకు 3 థింగ్స్, మాస్క్, డిస్టెన్సింగ్, చేతులు కడుక్కోవడం, ఈ 3 కానీ చేస్తే అది రానే రాదు. మీరే కరోనా దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది కానీ కరోనా మీ దగ్గరికి రాదు. సో అలాంటప్పుడు మీరు ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఇవన్నీ టెన్షన్లు ఉండవు కదా. వచ్చాక మాత్రం డెఫినెట్ గా చాలా అంటే చాలా ప్యానిక్ అయిపోతుంది. రైట్ వినయ్ గారు, చంద్రశేఖర్ గారు, ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. ఖచ్చితంగా పాజిటివ్ అని తెలియగానే కంగారు పడిపోతున్నారు, భయంలో హాస్పిటల్కి పరుగులు తీస్తున్నారు. కానీ ప్రస్తుతం పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాము, బెడ్స్ కొరత ఉంది, ఆక్సిజన్ కొరత ఉంది. కానీ ఇంట్లోనే ఉంటూ ఏం చేయాలి భయపడకుండా అనేది మరిన్ని మనకున్న సందేహాలు నివృత్తి చేస్తారు డాక్టర్ షార్ట్ బ్రేక్ తర్వాత. కొత్త వేరియంట్ లక్షణాల గురించి, అసలు ఎవరికి హాస్పిటల్ అనేది నెససరీ, ఎవరికి కాదు, సో పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. డాక్టర్స్ ఏమంటున్నారు చూద్దాం. డాక్టర్ వినయ్ గారి దగ్గరికి వెళ్దాం. వినయ్ గారు, టెస్ట్లో నెగిటివ్ వస్తుంది కానీ పాజిటివ్ లక్షణాలు కనపడుతున్నాయి. ఎవరిని నమ్మాలి, ల్యాబ్నా మన కళ్ళనా?
ఆర్టీపీసీఆర్ అయితే గోల్డ్ స్టాండర్డ్ అండి, కానీ ఆర్టీపీసీఆర్ కూడా 70-80% నమ్మొచ్చు. దాంట్లో కూడా కొన్ని నెగిటివ్, అంటే ఫస్ట్ అయితే వైరస్ లోపలికి వచ్చాక ఒక విండో పీరియడ్ అని ఉంటుంది, 0 to 8 days ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు కొంచెం తగ్గింది అది లోపలికి వచ్చి మల్టిప్లై అయ్యే వరకు అప్పుడు పాజిటివ్ వస్తూ ఉంది. సో ఆ విండో పీరియడ్ దాటకపోతే పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. విండో పీరియడ్ దాటాక మాత్రం పాజిటివ్ వస్తాం. సో ఒక పాజిటివ్ టెస్ట్ ఈజ్ ఎ పాజిటివ్ రిజల్ట్, కానీ నెగిటివ్ ఉంటే అది నెగిటివ్ అని చెప్పలేము. పాజిటివ్ ఉంటే మాత్రం డెఫినెట్లీ పాజిటివ్, కానీ నెగిటివ్ ఉంటే మాత్రం అది నెగిటివ్ అని చెప్పలేము, మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ విండో పీరియడ్ లో ఉన్నప్పుడు అది తప్పించుకోవచ్చు. అయితే చాలా ఇవి కూడా చూస్తా ఉన్నాం, టెస్ట్ నెగిటివ్ వచ్చాక సిటీ స్కాన్ లో పాజిటివ్ వస్తాం. సో సిటీ స్కాన్ కూడా రెండు కోరిలేట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్ గా ఇట్ ఈస్ సిమ్టమ్స్ ఉన్నాయి కదా అని సిటీ స్కాన్ చేస్తే డెఫినెట్ గా చాలా మటుకు కనిపిస్తా ఉంది. సో ఈ రెండు కోరిలేట్ చేసుకుని, అయితే ర్యాపిడ్ యాంటీజెన్ మాత్రం అంత రిలయబుల్ కాదు. ర్యాపిడ్ యాంటీజెన్ 40-50% రిలయబిలిటీ. సో ర్యాపిడ్ యాంటీజెన్ తోని దాని ప్రకారం వెళ్తే మాత్రం అది కరెక్ట్ కాదు. ఆర్టీపీసీఆర్ చేసుకోవాలి. ఆర్టీపీసీఆర్ చేసుకున్నాక సిమ్టమ్స్ ఏమున్నాయి చూసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఏది ఎలా ఉన్నా ఐసోలేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవసరం. రైట్, చాలా మంది నెగిటివ్ వచ్చేసింది అని బిందాస్ గా బయటకు వచ్చేస్తున్నారు. దీని వల్లే ఎక్కువగా వైరస్ స్ప్రెడ్ అవుతుందని. ఒకవేళ రిపోర్ట్స్ లో నెగిటివ్ ఉన్నా కూడా పాజిటివ్ లక్షణాలు ఉన్నప్పుడు ఇంట్లో ఉండి ఏం చేయాలి? ఇంట్లో ఐసోలేట్ చేసుకోవాలండి. ఈవెన్ నెగిటివ్ వచ్చినా కానీ లక్షణాలు ఉంటే మాత్రం సెన్స్ ఆఫ్ టేస్ట్, స్మెల్, రుచి, వాసన కానీ పోతే, డయేరియా వస్తూ ఉంటే ఒక 2 days 3 days తర్వాత టెస్ట్ రిపీట్ చేసుకోవాలి. అంతవరకు మాత్రం ఐసోలేట్ చేసుకోవాలి, ఇంకొకరి దగ్గర రానియొద్దు. సో దాట్ మీరు రెండో టెస్ట్ కూడా నెగిటివ్ అయినప్పుడు అప్పుడు చూసుకోవచ్చు. కొన్ని వైరస్ లో అంటే జనరల్ గా స్మెల్, టేస్ట్ మాత్రం కన్ఫర్మేటరీగా ఉంటది ఇది కోవిడ్ అని, కానీ డయేరియాస్ వేరే వైరస్ లో కూడా రావచ్చు. ఆకలి తగ్గడం, జ్వరము, వాంతులు అవి వేరే వైరసెస్ లో కూడా రావచ్చు. కాబట్టి అది కరోనా ఇదా చెప్పలేము, కానీ వాసన, రుచి పోయిందంటే మాత్రం అది మోస్ట్ ప్రాబ్లీ అది కరోనానే నిర్ధారణ. ఏది ఏమైనా కానీ ఇవాళ హైలీ ప్రివలెంట్ కరోనానే కాబట్టి మన వైపు డైరెక్ట్ గా కరోనా చూస్తుంది కాబట్టి ఫస్ట్ సస్పిషన్ కరోనా వైపే ఉండాలి. సో అలా ఉన్నప్పుడు మీకు ఆ లక్షణాలు ఉన్నప్పుడు ఐసోలేషన్ చేసుకోవడం మంచిది. ఇతరత్ర ప్రాబ్లం ఉన్నా కానీ దాన్ని కూడా మనం వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయొద్దు కదా. వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయొద్దు అంటే కొన్ని 2 రోజులు మీరు రూమ్ లో ఐసోలేట్ చేస్తే నష్టమేం లేదు. ఐసోలేట్ చేసుకొని 2 రోజుల తర్వాత టెస్ట్ చేసుకొని అది నెగిటివ్ వస్తే అప్పుడు ఆలోచించండి. కానీ ఫస్ట్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది లక్షణాలు ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. రైట్, ఏం తినాలి ఏం తినకూడదు అంటే చాలా వరకు కూడా గ్యాస్ట్రాలజీకి సంబంధించి చాలా ఎఫెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అంటే ఫస్ట్ అయితే అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ లో డిహైడ్రేషన్ అవుతుంది. డెంగ్యూఏ కానీ ఏదైనా డిహైడ్రేషన్ అంటే బాడీలో నీరు తగ్గిపోతుంది. అది మన నోరు డ్రై అయిపోవడం అది పుట్టొచ్చి కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఫ్లూయిడ్స్ తో ఎక్కువ రిప్లెనిష్ చేయాలి. సాలిడ్ ఫుడ్ కంటే మనం ఎక్కువగా తీసుకోవాల్సింది మనం నీరు. అది కొబ్బరి నీళ్ళే కావచ్చు, కానీ కొబ్బరి నీళ్లు కూడా ఎక్కువగా తీసేసుకోవద్దు. రోజుకి 2-3 తీసుకుంటా అంటే కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువ ఉంటాయి. సో అది ఒకటేసారి ఎక్కువగా తీసుకోకుండా పండ్రసంలో మీరు కొంచెం ఉప్పు వేసుకొని తీసుకోవచ్చు, మజ్జిగ తీసుకోవచ్చు, ఇప్పుడు డాక్టర్ గారు అన్నట్టు గంజి తీసుకోవచ్చు, పెరుగు ఎక్కువగా తినొచ్చు. ఇది కాకుండా ప్రోటీన్ ఫుడ్, వెజిటేరియన్స్ అయితే వెజిటేబుల్ సూప్, సోయా, కాయగూరలు, మోర్ దాన్ రైస్, ఇంకా రొట్టె, వీట్ కంటే ఎక్కువ కాయగూరలు ఎక్కువ తీసుకోవాలి. అలాగే నాన్ వెజిటేరియన్స్ అయితే గుడ్డు, తెలుపు, ఫిష్ లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి, చికెన్ లో ఉంటది. మీట్ ఒక్కటి ఏంటంటే జీర్ణం తొందరగా అవ్వదు, డైజెషన్ అన్నది మీట్ తో తొందరగా అవ్వదు. సో అందుకు మీట్ కొంచెం కంట్రోల్ చేసుకొని మీరు మిగతా ప్రోటీన్ ఫుడ్స్, సోయా ఇలాంటివన్నీ తీసుకుంటే మీకు ఆ బలహీనత ఎక్కువ అవుతుంది. ఏ వైరస్ లోనైనా బలహీనత ఎక్కువ ఉంటుంది. దానికి ఇవి బలం ఇస్తాయి, మిమ్మల్ని ఆ వైరస్ కి పోట్లాడడానికి ఒక బలం అన్నది ఇస్తుంది. ఓకే, చంద్రశేఖర్ గారు, మీరు ఇందాకడ
బోర్న్ బేబీకి కూడా ఉంది అని అంటున్నారు. సో May 1st నుంచి అందరికీ వ్యాక్సిన్ 18 years అబోవ్. మరి పిల్లల నుంచే ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నప్పుడు వాళ్ళే కరోనా క్యారియర్స్గా మారినప్పుడు మరి ఇంట్లో వాళ్ళకి సేఫ్టీ ఏంటి? మరి వాళ్ళకి వ్యాక్సిన్ అవసరం లేదా? పిల్లలకు కూడా వ్యాక్సిన్ అవసరమే. ప్రస్తుతం ఏంటంటే మనకి ఏ అయితే స్టడీస్ జరిగినాయో ఇప్పుడు వరకు జరిగినాయి పెద్దవాళ్ళలోనే జరిగినాయి. ఇవన్నీ ఎమర్జెన్సీ అప్రూవల్స్. ఈ వ్యాక్సిన్స్ అన్నిటికీ ఇచ్చిన అప్రూవల్స్ అన్ని ఎమర్జెన్సీ అప్రూవల్స్. పిల్లల్లో ట్రై చేయడానికి ఎవరికి అంత ధైర్యం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ వర్ నో స్టడీస్ ఇన్ ద చిల్డ్రన్. రీసెంట్లీ ఇన్ అమెరికా దే డిడ్ ఏ స్టడీ విత్ ఫైజర్ వ్యాక్సిన్, ఫైజర్ mRNA వ్యాక్సిన్. అది ప్రూవ్ టు బి ఎఫెక్టివ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఫ్యూచర్లో మనకి పిల్లలకు కూడా ఫైజర్ వ్యాక్సిన్ వేసుకోవచ్చు అనే రికమెండేషన్స్ రావచ్చు. అంటే అవి చాలా స్టడీస్ అవ్వాలా, పీర్ రివ్యూడ్ అవ్వాలా, జర్నల్లో పబ్లిష్ అవ్వాలి, దెన్ దే విల్ సే ఎస్ వీ కెన్ గివ్ ఇట్. ఆ 18 years కట్ ఆఫ్ అనేది ఎందుకు వచ్చిందని అంటే పిల్లల్లో స్టడీస్ లేవు, మనకి వేసేదానికి ధైర్యం లేదు. మనం అదేమన్నా పిల్లలు చనిపోతారో ఏమవుతుందో కాంప్లికేషన్స్, పెద్దోళ్ళలోనే కాంప్లికేషన్స్ వచ్చినాయి కాబట్టి పిల్లల్లో ఇవ్వడానికి అవకాశం లేదు. ద బెస్ట్ అవైలబుల్ వ్యాక్సిన్ ఫర్ పిల్లలకి ఏంటంటే ఫ్లూ వ్యాక్సిన్. 20 ఏళ్ళ నుంచి ఉంది అది, టైం టెస్టెడ్, ట్రస్టెడ్. ఈ ఫ్లూ వైరసే రూపాంతరం చెంది కరోనా వైరస్. సో ఏది అవైలబుల్లో అది తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీ హ్యావ్ టు బీ వెరీ కాషియస్. పిల్లల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అప్పుడు చాలా వరకు ఈ పాండమిక్ తగ్గిపోతుంది. వాళ్ళకి కొంచెము ఈ ఇమ్యూన్ రిచ్ ఫుడ్స్ ఇవ్వటము, పిల్లలకి అప్పుడే పుట్టిన బిడ్డలకి తల్లిపాలు ఇవ్వటము. తల్లిపాలు అనేది వ్యాధి నిరోధక శక్తిని చాలా పెంచుతుంది. వాళ్ళకి మంచి ఫౌండేషన్ వేసామనుకో బై బర్త్ వాళ్ళు అంత బ్యాడ్గా ఉండరు. ఇప్పుడంతా ఏంటి, జంక్ ఫుడ్స్ తింటాము, డబ్బా పాలు తాగించటము. వాడికి ఫస్ట్ నుంచే వాడికి ప్లాట్ఫామ్ సరిగా లేదు, ఫౌండేషన్ సరిగా లేదు. అందుకనే దే ఆర్ గెటింగ్ వెరీ ఫ్రీక్వెంట్లీ సిక్. ఈ బాటిల్ ఫీడింగ్ ఒకటి, తల్లిపాలు తాగిన బిడ్డకి బాటిల్ ఫీడింగ్ తాగిన బిడ్డకి దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వాళ్ళు బాగా తట్టుకుంటారు. ఇప్పుడు అంతా ఎందుకు, మన ప్రధానమంత్రి గారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు, మరి ఆయన ఎంతో తిరుగుతున్నారు. ఆయనకి ఏమైనా వచ్చిందా కరోనా? వై? బికాజ్ హిజ్ లైఫ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్. హిజ్ లైఫ్ స్టైల్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఆయన ఇప్పుడు భయపడలేదే ఏ రోజు. ఎంతో మంది రాజకీయవేత్తలు, సారీ టు ఇంటరప్ట్ యూ, చాలా మంది క్రికెటర్స్ మారథాన్ చేసిన వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు కదా. సో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఆల్మోస్ట్ మారథాన్ ఈజ్ నాట్ ద ఇష్యూ. మన లైఫ్ స్టైల్లో మనం ఏం తింటున్నాము, ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాము, మనం ఏ టైంకి నిద్రపోతున్నాము. ఏ గుడ్ స్లీప్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ అవర్ ఇమ్యూనిటీ. రాత్రిపూట 8 గంటల నిద్ర లేనప్పుడు చాలా జబ్బులు వస్తాయి. ఇప్పుడు పీపుల్ ఆర్ అబ్సెస్డ్ విత్, నైట్ అంతా మేల్కొని ఉంటారు. దే విల్ బి లుకింగ్ అట్ ద మొబైల్స్ ఆర్ ట్యాబ్స్, ఏదో ఆడుకుంటుంటారు చాలా మంది పిల్లలు. ఈవెన్ అడల్ట్స్ ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. పెద్దవాళ్ళు కూడా ఇదే పరిస్థితి, ఉదయం అంతా నిద్రపోతూ ఉంటారు. దిస్ ఈజ్ ఎ వెరీ డర్టీ హ్యాబిట్, వెరీ వెరీ డర్టీ. మన ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అవుతుంది. వీఆర్ గివింగ్ వే టు మెనీ ఇన్ఫెక్షన్స్ ఇన్ టు అస్. సో మన లైఫ్ స్టైల్ బాగుండాలా, మంచి సమతుల ఆహారం తీసుకోవాలా, గుడ్ వెంటిలేషన్, ప్రాపర్గా బతికితే చాలా వరకు రాదండి. అంటే ఫస్ట్ వేవ్లో ఫస్ట్ వేరియంట్ వచ్చినప్పుడు 2020లో మన భారత్ లాంటి కంట్రీస్లో ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, మన ఇమ్యూనిటీ వ్యవస్థ కావచ్చు, మనం సహజంగానే తట్టుకుంటా ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఈ సెకండ్ వేరియంట్కి వచ్చేసరికి ఈ స్థాయిలో కేసులు పెరుగుతుంటే మనం ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చామో అవన్నీ తప్పే కదా. అది కాదు, ఇక్కడ ఏంటంటే రీసెంట్గా మీకు ఇందాక కూడా చెప్పాను, అదేంటి స్కూల్స్ ఓపెన్ చేశారు. ఒక్కసారి దేర్ విల్ బి ర్యాంపెంట్ ఇంక్రీజ్ ఇన్ కేసెస్. ఐ పర్సనలీ ఫీల్ దట్ ఈస్ ద రీజన్. పిల్లల్ని కంట్రోల్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్ క్యాన్ బీ కంట్రోల్డ్. మనకు ఫస్ట్ వచ్చేది ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు వస్తాయి అంటే సీజనల్ ఫ్లూ వచ్చినప్పుడు ఫస్ట్ పిల్లలే ఎఫెక్ట్ అవుతారు. తర్వాత వాళ్ళు స్కూల్, ఇప్పుడు ఇన్ని రోజులు పిల్లలు హాస్పిటల్స్ అన్నీ ఓవర్లోడ్ అయ్యాయండి. ఇప్పుడు ఎందుకు లేవు? బికాస్ దే ఆర్ స్టేయింగ్ ఎట్ హోమ్. వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళు జబ్బులు తీసుకురాలా. మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే మరి పిల్లల హాస్పిటల్స్ ఊరకనే జరిగిపోయినాయా ఇన్ని రోజులు అని అంటున్నారు చాలా మంది. దే ఆర్ మేకింగ్ నెగిటివ్ కామెంట్స్. వెన్ దే గో టు స్కూల్ దే ప్లే అరౌండ్, దే క్యాచ్ సో మెనీ ఇన్ఫెక్షన్స్. అవి తెచ్చి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఒకటి, మన లైఫ్ స్టైల్ మారాలా.
అబౌవ్ ఆల్ మన లైఫ్ స్టైల్ మారితేనే ఇది. ఫ్లూ వ్యాక్సిన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. దొరికిన దాన్ని వేసుకోండి, దొరకని దానికోసం అరువులు చాచకండి. దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ద పేరెంట్స్. ఫ్లూ వ్యాక్సిన్ ఈజ్ ఫ్రీలీ అవైలబుల్, వెరీ చీప్, ఇట్ వర్క్స్ లైక్ ఎనీథింగ్. చంద్రశేఖర్ గారు, ఫైనల్లీ ఫస్ట్ చాలా ప్యానిక్ క్రియేషన్ ఉంది సొసైటీలో. బెడ్లు లేవు, ఆక్సిజన్ కొరతలు, అలాగే ఐసీయూ బెడ్స్ లేవు, మందులు లేవు అని. కానీ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంట్లో ఉన్న వాళ్ళు భయపడకుండా కోవిడ్ లక్షణాలు ఉంటే ఏం చేయాలి అనేది బ్రీఫ్గా. కోవిడ్ లక్షణాలు ఉన్నాయి, వాళ్ళు టెస్ట్లకి ఎటు వెళ్తారు. ఇందాక ఆల్రెడీ మన డాక్టర్ గారు వినయ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి సిమ్టమ్స్ ఉన్నప్పుడు యూ ఆల్వేస్ షుడ్ అండర్గో సెల్ఫ్ క్వారంటైన్. ఎవరితో సంబంధం లేదు. ఫాలో ఏ గుడ్ ప్రిన్సిపల్స్. మీకు ఇందాకే చెప్పాను, డైలీ జీవనచర్య మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది, టైంకి లేవటం, మినిమమ్ ఆఫ్ ఎక్సర్సైజ్, కొంచెమన్నా మనము చిన్న ఎక్సర్సైజ్, వాకింగ్ చేసుకోవటము, ఇలాంటివి చేసుకోవటము, గుడ్ ఫుడ్ తీసుకోవటము, శుభ్రత పాటించటం. చాలా మంది ఈ జబ్బు వచ్చిందని అంటే స్నానమే చేపించారు పిల్లలకి. దట్ విల్ ఇంక్రీజ్, ఇంకా ఎక్కువగా జబ్బులు బారి పడే అవకాశం ఉంది. బాత్ అనేది వెరీ వెరీ ఎసెన్షియల్. తేలిక ఆహారం తీసుకోవటం, మనలో ఒంట్లో బాగానప్పుడు తేలిక ఆహారం తీసుకోవాలి. పిల్లలకి మరీ ముఖ్యంగా జావలాగా చేసి ఇవ్వటము. మనము చిన్న పిల్లలకి 6 months బేబీస్కి ఇస్తూ ఉంటాం, అదేంటి పెసరపప్పు అన్నం ఇలాంటివి చేసుకోవటము. అండ్ పిల్లల్ని కాపాడుకుంటే చాలా వరకు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి. అండ్ డైట్ రిచ్ ఇన్ విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవటం. ఎప్పటికైనా అది ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్లో లార్జ్ డోసెస్ వైటమిన్ సి తీసుకున్నప్పుడు న్యాచురల్ ఫామ్లో అందరూ అవేంటి విటమిన్ సి, లిమ్సీ ట్యాబ్లెట్లని అవి ఇవి ఎక్కువ తింటున్నారు. న్యాచురల్గా తీసుకున్న విటమిన్స్ దే సపోర్ట్ యూ అలాట్. అది మంచి బలం ఇస్తుంది. మనం ఆర్టిఫిషియల్గా తీసుకున్నవన్నీ మనకు అంత బలాన్ని ఇవ్వవు. మనం అన్ని మందుల రూపంలో తీసుకోవాలనుకోవడం తప్పు. అండ్ గుడ్ వెంటిలేషన్ ఉండాలి, గుడ్ ఎక్సర్సైజ్ ఉండాలి, గుడ్ స్లీప్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. మంచి నిద్ర లేనప్పుడు అన్ని జబ్బులు బారి పడతాయి. ఈ జబ్బే కాదు, కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒబెసిటీ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, వాట్ నాట్, యూ నేమ్ ఎనీథింగ్. ఈ మెడికల్ ఫీల్డ్లో ఏమేమి జబ్బులు ఉన్నాయో అన్నీ వస్తాయి. సో గుడ్ రెస్ట్ అండ్ పాజిటివ్గా థింక్ చేయటము, ఇలా చేసుకొని టైమ్లీ వ్యాక్సిన్ చేసుకోవటం, వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ నౌ అవి వేయించుకోవటం. అండ్ అదర్ థింగ్ ఈజ్ శానిటైజేషన్, మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్. దిస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. శానిటైజేషన్ ఈజ్ బెస్ట్ వే ఈజ్ టు వాష్ యువర్ హ్యాండ్స్. మీ చేతులు శుభ్రమైన నీళ్లతో సబ్బుతో కడుక్కోండి. ఇప్పుడున్న మాస్క్ ఏదైతే ఉందో అది సరిపోదు, డబుల్ మ్యూటెంట్ వైరస్ వస్తుంది కాబట్టి అంటున్నారు, నిజమేనా? ఆల్వేస్ ఆ మాస్క్ వేసుకుంటే మంచిది, కానీ అసలు లేని దాని బదులు చాలా మంది అది కొనుక్కోలేని స్థితిలో ఉన్న కంట్రీ మంది. సో వాట్ ఎవర్ ఈజ్ మాస్క్ ఈజ్ అవైలబుల్, అది వేసుకుంటే మంచిది. లేదా గుడ్డతో తయారైన మాస్క్ ఉంటున్నాయి, ఎవ్రీడే దే కెన్ వాష్ ఇట్. అంటే సర్జికల్ మాస్క్ యూజ్ చేయాలి, క్లాత్ అవాయిడ్ చేయండి అంటున్నారు. డెఫినెట్లీ క్లాత్ లో ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది. వీలైనంత వరకు N95 మాస్క్ ఎవ్రీడే యూ నీడ్ టు త్రో ఇట్, దాన్ని పడేయాల. నువ్వు రోజు అదే N95 మాస్క్, ఇది అదే చాలా వైరస్లు పెరుగు ఉంటాయి. నీ ఇన్ఫెక్షన్ నువ్వే కుక్క వాంతికి చేస్తే తిన్నట్టుగా అయిపోతుంది మన బతుకు. సో వీలైనంత వరకు మాస్క్ అనేవి ఫ్రీక్వెంట్లీ ఇట్ షుడ్ బి చేంజ్డ్. ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవటం, బయటికి వెళ్ళి వచ్చాము ఇంటికి రాగానే వెంటనే స్నానం చేయటం, హ్యాండ్ వాష్ చేసుకోవడం, దెన్ ఓన్లీ దే షుడ్ టాక్. ఎవరితోనా ఏదైనా మాట్లాడాలన్నా, ఏదైనా వస్తువు పట్టుకోవాలి, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు మనం వీటి నుంచి బయటపడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. సో చూస్తున్నారు కదా, మనము సెకండ్ వేవ్లో ఒక న్యూ వేరియంట్తో ఫైట్ చేస్తున్నాము. ఇది ఒక ఊసరవల్లి వైరస్, దీని ఒక సుదీర్ఘమైన పోరాటం కాబట్టి ఎవరికి వాళ్ళు భయపడకుండా, ఒకవేళ కోవిడ్ లక్షణాలు ఉన్నా కూడా ఇంటికి పరిమితం అవ్వండి, ఐసోలేట్ అవ్వండి. డాక్టర్స్ ఏవైతే ప్రికాషన్స్ చెప్తున్నారో, డాక్టర్స్ మెడికేషన్స్ ఏవైతే ఇస్తున్నారో అవి తీసుకోండి. ఎవరికి అవసరత ఉందో వాళ్లే హాస్పిటల్కి వెళ్ళండి. గంటలోనే అన్ని బెడ్స్ నిండిపోతున్నాయి, దయచేసి ఎవరు భయపడద్దు. ఇది ఎన్టీవీ విజ్ఞప్తి. అందరూ మాస్క్ పెట్టుకోండి, సామాజిక దూరాన్ని పాటించండి, చేతులు శుభ్రం చేసుకోండి. ఇది లైవ్ షో.